నా ఇంట్లోకి నన్నే వెళ్లకుండా చేసావు కదరా మాంత్రిక. నిన్ను కూడా చంపే వరకు నా పగ చల్లారదు. బేతాళపురం అనే గ్రామంలో మొదటి ఇంట్లో లఖన్ పూర్ణ దంపతులు ఉంటున్నారు. వాళ్ళకి ఈ మధ్యనే పాప పుట్టింది. అయినా కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు. ఎన్నాళ్ళండి ఇలా ఇంట్లో భయపడుతూ ఉండాలి? ఆ దయ్యం వల్ల రాత్రి అయితే చాలు చచ్చేంత భయం వేస్తుంది. భయపడకు, మాంత్రికుడు ఇంటి చుట్టూ వేసిన రక్షారేఖ వలన అది ఇంట్లోకి రాలేదు. చీకటి పడితే బయటకు వెళ్లకుండా ఉండాలి. అదే ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ ఉండాలి? ఈ ఇల్లు ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోదామండి. మాంత్రికుడు చెప్పింది గుర్తులేదా పూర్ణ? మనం ఎక్కడికి వెళ్ళినా మన పాపని చంపేస్తుంది. ఆ దయ్యం పగ మన మీద కాదు, మనకు పుట్టిన పాప మీద. అయ్యో దేవుడా, ఆ దయ్యం పార నుండి మా పాపని నువ్వే కాపాడాలి. ఆ దయ్యానికి మా పాప మీద పగే ఎందుకో. మాంత్రికుడు 97 రోజులు తంత్రిక ఉపాసన చేసి ఆ దయ్యాన్ని పూర్తిగా అంతం చేస్తానని చెప్పాడు. అప్పటి వరకు ఓపికగా ఉందాం. ఏదో ఒక రోజు ఈ రక్ష దాటి వస్తా. అప్పుడు ఆ పాప రక్తం తాగి చంపేస్తా. మరుసటి రోజు లఖన్ మాంత్రికుడు దగ్గరికి వెళ్ళి, మాంత్రిక, మీరు చెప్పినట్టు మా పాప జుట్టు కత్తిరించి తీసుకొని వచ్చాను. దాన్ని ఆ ముగ్గులో వేయు. మాంత్రికుడు చెప్పినట్టే చేశాడు. ఆ ముగ్గులో పడగానే ఎంట్రికలు కాలిపోయాయి. అందులో నుంచి వచ్చిన మసితో తాయెత్తు చేసి, ఇదిగో ఈ తాయెత్తు పాప చేతికి కట్టు. వచ్చేది అమావాస్య రాత్రి, దయ్యానికి శక్తులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. వచ్చే అమావాస్యకు తాంత్రిక శక్తి నాకు వశం అవుతుంది. దానితో ఆ దయ్యాన్ని పూర్తిగా అంతం చేస్తా. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంటికి వచ్చి తాంత్రికుడు చెప్పిన విషయాలు పూర్ణకు చెప్పి పాప చేతికి తాయెత్తు కట్టాడు. అది అమావాస్య రోజు. పొలం పని ముగించుకొని లఖన్ సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూస్తే పాప ఇంట్లో లేదు. పూర్ణ, పూర్ణ, పాప ఎక్కడా? పాప ఇంట్లోనే ఉందండి. అయ్యో పూర్ణ, ఇంట్లో పాప లేదు అంటూ కంగారుగా ఇంట్లో పెరట్లో వెతికారు. అయ్యో, నా పాప ఏమైపోయింది? కొంపదీసి ఆ దయ్యం పుట్టుకుపోలేదు కదా? అలా అనుకునేలోపే పాప ఇంట్లోకి వస్తుంది. పూర్ణ పాపని జాగ్రత్త చూసుకోమని చెప్పి ముగ్గురు పడుకున్నారు. అంతలో పాపకు మెలకు వచ్చి నడుచుకుంటూ బయటకు వెళ్ళింది. ఆ సమయం కోసం వేచి చూస్తున్న దయ్యం నవ్వుతూ, రా 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 అలా అనుకొని పాపను ఎత్తుకొని వెళ్ళిపోయింది.